ఈరోజు నేను వెరైటీగా సేమియాలతో దోశ చేస్తున్నా. సేమియాలతో దోశ? అవునా, రవ్వ దోశ చూసినా కానీ సేమియాల దోశ కూడానా? దీనికోసం ముందుగా సేమియాలు తీసుకున్నామా, మిక్సీలో వేసేసుకున్నాం. చూడు, సేమియాలు చిన్ని సేమియాలు అయినా పర్ల. దాని తర్వాత రవ్వ తీసుకున్నాం. బొంబాయి రవ్వ రవ్వ తీసుకుని మిక్సీలోకి వేసుకున్నామా. ఈ రెండింటిని నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. శుచీకరణం వేసేట్టే ఉంటుంది. మిక్సీ అయిపోయింది కదా, రవ్వ కాబట్టి 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు చూడ, బొంబాయి రవ్వలాగా వచ్చేసింది. రవ్వ దిగా చేసుకోవచ్చు. దీంట్లోకి రవ్వ తక్కువ ఉన్నప్పుడు సేమియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే సెకండ్ దీన్ని ఇప్పుడు బౌల్ తీసుకుని ఇది యాడ్ చేసేసుకున్నామా. ఇంకొక దీంట్లో వేసేసుకుని ఇందులో పెరుగు వేసుకున్నాం. 2 స్పూన్లు పెరుగు వేసేసుకుని దీంతో పాటే కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా. ఇన్స్టంట్ దోశ? అవును, ఫాస్ట్గా అయిపోతుంది. కొద్దిగా నీట్గా మనం మిక్స్ చేసేసుకోవడమే. ఇంట్లో దోశ పిండి అయినప్పుడు ఏదైనా పిల్లలకి దోశ చేయాలనుకుంటే అయితే చేయొచ్చు అనుకుంటా. ఓకే, మిక్స్ చేసేసుకోవడమే. లైట్గా వాటర్ వేసేసుకుని మనం దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలిపేసుకుని కావాలంటే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవచ్చు. నీట్గా అయిపోతుంది. కొద్దిసేపు పక్కన పెడితే కొద్దిగా పులుస్తుంది. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాం. నీట్గా వాటర్ వేసేసుకుని ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది. దాంతోనే ఊతప్పం లాగా కూడా వేసుకోవచ్చు కదా. దీంట్లో చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. మొన్న అనుకోకుండా హోటల్కి వెళ్తే వాడు రవ్వ దోశ అని చెప్పి పెట్టినాడు. నెయ్యితో రవ్వ దోశ బాగుంటుంది కదా అని ట్రై చేశా. దినాన్ని నువ్వు చేసినాడు. రవ్వ దోశ దినాన్ని నువ్వు చేసినాడు. కాకపోతే చట్నీలు బాగున్నాయని తినాల్సి వచ్చింది. అప్పుడు అనిపించింది ఇంటికి వెళ్ళి రవ్వ వేసుకొని పెరుగు వేసుకొని నేను చేసుకోవచ్చు కదా, ఎందుకు అగసాట్లని. కొన్ని చోట్ల బాగుంటాయి కానీ బయట మామూలుగా అన్ని చోట్ల. ఇప్పుడు నీట్గా బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని పలుచగా చేసేసుకుని దీన్ని మనం దోశ వేసేసుకున్నాం. ఎంత బాగా వస్తుందో దోశ కదా. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి తర్వాత వేసుకుందామే. ఓకే, పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై ప్యాన్ తీసుకుని నీట్గా దోశ పోసుకోవడమే. రవ్వ దోశ దొడ్డు రవ్వ వేసినట్టు వేసింది. నూడిల్స్ని కూడా వదిలిపెట్టుకున్న ఉప్మాలు చేసి పెడుతుంటే మనం దోశలు చేస్తాం. లావు ఊతప్పం దోశ ఎంత లావు వచ్చిందో. బాగా వచ్చింది. లైట్గా ఆయిల్ వేసేస్తే దోశ అనేది బాగా. దీంట్లోకి కారంగా లైట్గా కారం ఉంది, బజ్జీల్లో చేసిన కారం. ఒక కారం దోశ వేసుకొని తినేయచ్చు. కార్తీక మాసం కష్టాలు అన్నమాట. గుడ్లు లేకుండా ఏం లేకుండా అప్పుడు ఈ రవ్వ దోశ వేసుకొని తినేస్తే ఈ రోజుకి అయిపోతుంది. మీకు కావాలంటే ఊతప్పం చేసుకోవచ్చు. ఇది దోశ కూడా వస్తుంది బాగా. చూడు వస్తుంది. దాంట్లో కావాలనుకుంటే కొద్దిగా ఆనియన్స్ మనం ఊతప్పం వేసుకున్నట్టు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, చేయొచ్చు. వస్తుంది బాగా. ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసే చేస్తున్నాను నేను. ఏం లేదు కదా, టిఫిన్ ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఇది కనిపించింది. ఫాస్టెస్ట్ రెసిపీ అని కొట్టిన. వాళ్ళేమో 5 మినిట్స్ చూపించినారు, నాకేమో టైం ఎక్కువ పట్టింది. అడిగిపోయి ఉప్మా రవ్వ, అడిగిపోయి ఆ రవ్వ అని ఎత్తుకుంటే అంటే పోతుంది మనకి టైం. వాళ్ళన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ అని చెప్పినారు. నువ్వు ఎత్తుకొని నాకు అరగంట పడుతుంది. అందుకే మోసపోకూడదు. మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎత్తుక్కోవాలి. వస్తుందా రాదా అని ట్రైల్ చేస్తున్నా. పర్లేదు, ఎర్ర భలే కాగింది. బాగా వచ్చిందా? చూడ దోశ చూడ, అబ్బా ఇంకేం ఇబ్బంది లేదు.
ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అంటావా చూడ, వాళ్ళు ఇట్లా రోల్ చేసినారు, దీనికి కారం పూసినారు. బా ఎంత ఎర్రగొచ్చిందో దోశ. మళ్ళీ తినాలి అసలు. మీకు కావాలంటే 2 సైడ్లో వేసుకోవచ్చు. ఇది వెరైటీ దోశ కాబట్టి నేను ఒక సైడే వేస్తాను, నాకు కలర్ బాగా నచ్చింది. ఇట్లా తీసేసుకుని కారం వేసేసుకుని అబ్బా తిన్నామంటే అబ్బా నాన్న చూడు ఎంత బాగుందో, ఎర్రగా బా సూపర్ అసలు. ఇన్స్టాంట్ ట్రై చేయించడమ్మా. దోశ పిండి లేనప్పుడు మనం ఇన్స్టాంట్ గా చేసుకోవచ్చు. ఇంకేం ఇబ్బంది లేదు, టెన్షన్ పడాల్సిన పనే లే. 4 సేమాలు 2 ఉప్మా రవ్వలు వేసుకుని కూడా సూపర్. నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సేమాలతో కూడా దోశ చేసి ఈరోజే చూసిన నేను. ఇన్స్టాంట్ గా అనమాట. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు పిల్లలకి ఏదైనా దోశ కావాలని మరం చేస్తే ఇట్లా చేసి పెట్టచ్చు. ఏదైనా కారం మిగిలిందన్నా కూడా చేసుకొని తినేయండి. మా మాదిరి కారం మిగిలిందని చేసినాం తెలుసా మీకు. సూపర్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇప్పుడు దోశ తినే పనిలో ఉన్నాం. బాయ్.